ఒకప్పుడు కాశ్మీర్ అంటే ఎప్పుడు టెర్రర్ యాక్టివిటీస్ ఉండేటటువంటిది. అక్కడ వాళ్ళకి అందుకనే టూరిస్టులు తక్కువ అవడం వల్ల ఉపాధి అవకాశాలు తక్కువ. దాని వలన చివరికి తీవ్రవాదులు ఇచ్చే లేదా తీవ్రవాద ప్రోత్సాహితులు ఇచ్చేటటువంటి రాయేయడానికి ఎంత డబ్బులు, పెట్రోల్ బాంబులు వేయడానికి ఎంత డబ్బులు, లేకపోతే సైన్యాన్ని అడ్డుకోవడానికి ఎంత డబ్బులు, ఆ పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారినటువంటిది. ఈవెన్ మొన్న తీవ్రవాదులకు సంబంధించిన ఇల్లు పేల్చేసినా ఎవరూ రాళ్ళేయలేదు. సైన్యం ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నా ఎవడూ అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. తద్వారా భారీ మార్పే వచ్చింది. అయితే అక్కడ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మార్పు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు అక్కడ పనిచేస్తున్నాయి. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి టూరిజం వలన పెద్ద పెద్ద వ్యాపారాలు పెరిగిపోయి బాగా సంపాదిస్తున్నారు. అది రెండవ ఆస్పెక్ట్. మూడవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి 2015లో 2318 కంపెనీలు కాశ్మీర్ నుంచి పనిచేయడం ప్రారంభించాయి. 2020 నాటికి 3293 పనిచేస్తున్నాయి. ఇది మార్చే టైంకి 2025 ఇప్పుడు 8168 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. అక్కడ పని జరుగుతోంది. ఇప్పుడు అంటే పారిశ్రామిక వైపుకి వెళ్తోంది, సేవల రంగం వైపుకి వెళ్తోంది. అది కాబట్టి దాన్ని చెడగొట్టడమే ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అసలు ఉద్దేశం.